మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేసుకుంటున్నాను. నిజంగా జరిగిన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 70-80 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి ఒక మిషనరీ వచ్చాడంట. ఆ మిషనరీ వచ్చి సేవ చేస్తున్నాడు. ఫారినర్స్ అంతా అన్నారు, నువ్వు ఇండియా వెళ్ళి సేవ చేసే కన్నా నువ్వు మన దేశంలోనే ఉండు, ఇక్కడి నుంచి అక్కడ సేవకులను ప్రోత్సహించి నువ్వు వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళు సేవ చేస్తారు కదా అని అంటే, ఆ మిషనరీ అన్నాడంట, గ్రామాల్లో నుండి దేవుని పిలుపు నాకు వినపడుతుంది, నన్ను అక్కడ సేవ చేయమని. ఇక్కడుండి నేను సుఖపడడం నాకు ఇష్టంలా, దేవుని కొరకు కష్టపడడమే నాకు ఇష్టం. కాబట్టి గ్రామాల నుండి వస్తున్న పిలుపుని నేను అర్థం చేసుకుని భారతదేశంలో ఉన్న గ్రామాలకి సేవ చేయడానికి వెళ్ళిపోతానని ఆయన గ్రామాల్లో సేవ చేయడం మొదలు పెట్టాడంట. సరే, తనకి ఇంటికి వెళ్ళే సమయం లేదు, మండు టెండలో సేవ చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. చాలా అలసిపోయి ఒక అరుగు మీద పడిపోయాడంట. ఆ ఇంటికి ఎవరు వాళ్ళు తలుపు తీసి చూసి జాలిపడి మంచినీళ్ళు తాగుతావా, భోజనం పెట్టమంటావా అని అడిగారంట. అప్పుడు ఆ దొరగారు భోజనం పెట్టమని అడిగితే, మరి ఎలాగా మా ప్లేట్లో మీకు భోజనం పెట్టమని అంటే, ఆయన టోపీ తీసిచ్చి ఆ టోపీలో భోజనం పెట్టమంటే ఆ టోపీలో భోజనం వేస్తే అది తిన్నాడంట. తిన్న తర్వాత తిరిగి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామాల్లో ఆయన పని చేస్తున్నప్పుడు దోమలు కుట్టి సరైన సదుపాయం లేక ఆ కాలంలో ఆయనకి టీబీ అనే వ్యాధి వచ్చిందంట. వస్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు టీబీ వచ్చింది కదా ప్రభువా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మరణకరమైన రోగం నాకు వచ్చింది, నేను సుఖాన్ని విడిచిపెట్టి నీ కోసం సేవకు వచ్చాను, మరి నాకు ఈ బాధ ఏంటి అని అంటే, ఒక విత్తనం విత్తబడితేనే కానీ అది మొలకెత్తదు, అది మ్లానుగా మారదు, ఆ తర్వాత అది ఫలించడం మొదలు పెడుతుంది. కాబట్టి నువ్వు కూడా విత్తబడితేనే ఫలిస్తావు, నీవు కూడా విత్తబడితేనే ఫలిస్తావు కాబట్టి నీ సమయం అయిపోయింది, నీ వచ్చేయమంటే ఆయన దేవుని మాట విని ప్రభువునందు నిద్రించడం జరిగింది. ఆ తర్వాత సేవ గొప్పగా విస్తరించింది. ఆయన పనిచేసింది కదా, చాలామంది సేవకు వచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాద ప్రతివాదాలు, ఎదట వారిని విమర్శించడం కన్నా క్రైస్తవ్యంలో ఉండాల్సిన ముఖ్య గుణం ఏంటంటే ప్రేమ. ఒక్క ప్రేమతోటే యేసు ప్రభు వారు ఈ ప్రపంచాన్ని జయించాడు. ఆయన సేవకులు కూడా ఆ ఒక్క ప్రేమ అనే అక్షరంతో ఆత్మల్ని రక్షించవచ్చు,